మరువలేదు మరువలేదు నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా మరువలేదయ్యా మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా మరువలేదయ్యా కన్య మరువదు ఆభరణం వధువు మరువదు ప్రజ్ఞానం కన్య మరువదు ఆభరణం వధువు మరువదు ప్రజ్ఞానం మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా మరువలేదయ్యా జన్మనిచ్చిన తల్లి తానే సంయమీయక వదలే సుతుని జన్మనిచ్చిన తల్లి తానే సంయమీయక వదలే సుతుని నిమిషమైన మరువలేక నిమిషమైన మరువలేక ఆదుకుంటివా మోషనప్పుడు ఆదుకుంటివా మోషనప్పుడు మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా మరువలేదయ్యా నిన్ను చేరి కొలుచు నాపై నిమిష నిమిషము మోపె నీరము నిన్ను చేరి కొలుచు నాపై నిమిష నిమిషము మోపె నీరము రక్తమును తెర చాటు చేసి అప్పగించలేదమైరికి రక్తమును తెర చాటు చేసి అప్పగించలేదమైరికి అప్పగించలేదమైరికి మరువలేదు మరువలేదు
విడిచి చెరలోనున్న నన్ను వీడక ధరణికేగి శాప మరణ ముళ్ళు విరువ నేల కొరిగితివా మా తండ్రి శాప మరణ ముళ్ళు విరువ నేల కొరిగితివా మా తండ్రి నేల కొరిగితివా మా తండ్రి మరువాలి పాడదాం నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయా 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 జాని జతో యాడివో గాడ తొట్టి మగాలం నంది మా చోటిని జాని జతో యాడివో గాడ తొట్టి మగాలం నంది మా చోటిని నిమిషమాతో छोड़ना जो आदली जो मोशे मदर निमिषमातो छोड़ना जो आदली जो मोशे मदर आदली जो मोशे मदर भूलो कोनी भूलो कोनी भूलो कोनी भूलो कोनी तो न भूले तो हमें न तू तो न भूले तो हमें न तू भूलो कोनी बापू भूलो कोनी यीशु నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయా మరువలేదయా పాదమందరం మరువలేదయా 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 జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదలేసుతుని జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదలేసుతుని నిమిషమైనా మరువలేక ఆదుకుంటివా మోషేనప్పుడు నిమిషమైనా మరువలేక ఆదుకుంటివా మోషేనప్పుడు ఆదుకుంటివా మోషేనప్పుడు మరువలేదు 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 నిన్ను మరచిన మమ్ము నీవు నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదు
మరువలేదయ్యా మరువలేదయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములనైనా ఇంతవరకు పాటలతో ఆరాధనతో స్తుతించి కృపించారు. నీకు వందనాలు. ఆదివారం నాడు మేము కూడుకున్నది రొట్టె విరుచుటకే కూడుకున్నాము తండ్రి. అయితే ప్రభా, నీ శరీరములో నీ రక్తములో పాలు పొందక మునుపు మాకు మేము పరీక్షించుకొని అందులో చేయి వేయాలని నీ గ్రంథం సెలవిస్తుంది నాయన. మమ్మల్ని మేము పరీక్షించుకొను నిమిత్తమై మా లోపం ఏమిటో, మా బలహీనత ఏమిటో, మా పొరపాట్లు ఏమిటో మాకు తెలియపరచుటకై నీ వాక్య ఉదక స్నానమును పంపించమని, నీ వాక్యముతో మమ్మల్ని దర్శించి మా లోపం ఏమిటో మాకు తెలియపరిచి మా హృదయ ప్రాణాత్మ శరీరములలో అయా ప్రశ్చాత్తాపమును సున్నతి కార్యమును పుట్టించి నీ రక్తము చేత కడగబడిన వారమై యోగ్యులమైన బలలో పాల్గొందే కృప దయచేయమని. వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుడొట్టి వాడు తన దోషములను కడిగి తన నోటని శ్రేష్టమైన వాక్కును ఉంచి తన తల మీద నీ తైలమును పోసి అయా మా అందరితో నీ దాసుని ద్వారా మీరు మాట్లాడమని మొదట వాక్యమును విత్తబోతున్న తనతోనూ తదుపరి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలకై సిద్ధపరచమని, అర్థమయ్యేలాగున బోధించమని, ఆటంకపరచ జూచుచున్న సకల అంధకార చీకటి శక్తులన్నిటినీ నజరేయుడైన యేసు నామములో బంధించి పారదోలి మమ్మలను నీ కృపకప్పగించుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తాం. యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి మన రెండు చేతులు పైకెత్తి ప్రభును స్తుతించుదాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట చదువుకొని క్లుప్తమైన వాక్య సందేశముతో ప్రభు బల్లలోకి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తెరిచి చూడండి. బైబిల్ లేని వారు, చదువు రాని వారు, బైబిల్ ఉంటుంది కానీ చదువు రాని వారు మీ మనస్సును శ్రద్ధగా నా మీద నిలిపి వినాలని ప్రభు పెట్టి మనవి చేస్తూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణయే చేయకయుంటిమి. ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని నేను చదివించాను. ఏమిటి ప్రాముఖ్యమైన విషయం అంటే, మందసము, దేవుని మందసమును గూర్చి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మందసం అంటే ఏమిటి? అది ఎక్కడుంటది? అది ఎలా ఉంటది అంటే,
వాక్యంలోకి వెళ్ళక ముందు మందసము యొక్క స్థితిగతులు ఏంటో మీ దృష్టికి తీసుకొస్తారు. దేవుడు మోషేను ప్రత్యక్షమయ్యి ఐగుప్తులో బానిసత్వములో మగ్గిపోతున్నటువంటి ఇశ్రాయేలీల జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించు కానానునకు వారిని తీసుకువెళ్ళనికి మోషేను దేవుడు పంపించాడు. అక్కడ మోషే ద్వారా దేవుడు కొన్ని తెగుళ్ళు పుట్టించి ఐగుప్తులను నానా ఇబ్బందులు పెట్టి అక్కడి నుండి వాళ్ళు బయటకు వచ్చారు. ఐగుప్తు బానిసత్వము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు ప్రయాణమై బయలుదేరుతూ ఉండగా దేవుడు మోషేకు సీనాయి కొండ మీదికి పిలిచి ఆ సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడినాడు. మోషే, నేను మీ మధ్యలో నివసించున్నట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నియమింపవలెను, ఒక మందిరము కట్టవలెను అన్నాడు. ఆ మందిరం ఒకే చోట స్థిరమైనది కాదు. వీళ్ళు వెళ్తున్నప్పుడల్లా మందిరాన్ని మోసుకొని వెళ్ళిపోవాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మోసుకొని పోయేటట్టు ఒక మందిరము, గుడారము, బట్టతో కూడినటువంటి గుడారమును వేయమన్నాడు. ఆ గుడారము 3 గదులు, ఒకటి ఆవరణము, 2 గదులు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆ 3 ప్రాంతాల్లో 7 ఉపకరణములు ఉంటది. ఆవరణములోనేమో బలిపీఠం ఉంటది, ఇత్తడి గంగాళము ఉంటది. పరిశుద్ధ స్థలములోనేమో 3 ఉపకరణములు ఉంటది. సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభము, ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో మాత్రం 2 ఉపకరణములు ఉంటది. అదేమిటయ్యి అంటే ఒకటి మందసము, ఆ మందసము మీద 2వది కరుణాపీఠం. ఈ మందసము దేనికి సాదృశ్యమయ్యా అంటే దేవుడు దిగి వచ్చే స్థలం అది. ఆ మందసము మీద ఇశ్రాయేలీలు యాజకుడు తన పాపముల నిమిత్తమై ఒక పశువును వధించి దాని రక్తము తీసుకెళ్లి ఆ మందసము మీద పెడితే ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వచ్చి ఆ రక్తమును దహించి వేసి వారి పాపములను క్షమిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మందసము అనగా దేవుడు దిగి వచ్చే స్థలము, దేవుడు నివసించే స్థలము. ఈ మందసము ఎవరికి సాదృశ్యము? యేసు ప్రభువునకు సాదృశ్యము. ఈ మందసము ఎవరికి సాదృశ్యమై అంటే యేసు ప్రభుల వారికి సాదృశ్యము. ఎందుకు అంటే మందసమును తయారు చేసిన విధానం ఏమిటయ్యా అంటే తుమ్మకర్రతో ఒక పెట్టెను తయారు చేశారు. తుమ్మకర్రతో పెట్టెను తయారు చేశారు. ఆ తుమ్మకర్ర కనపడకుండా లోపల పైన మొత్తము నీలిని బంగారుతో ఒకటే ఏమంటారు దాన్ని, అతుకు లేకుండా ఒకే బంగారపు ముద్దతో దాన్ని అల్లారు. లోపలనేమో తుమ్మకర్ర, పైననేమో బంగారు, నేలిమి బంగారు. పైన ఇంకా బంగారు కనిపిస్తుంది తప్ప తుమ్మకర్ర కనిపించదు. ఆ తుమ్మకర్రనేమో శరీరమునకు సాదృశ్యము, ఆ పైన ఉన్నటువంటి బంగారేమో దైవత్వమునకు సాదృశ్యం, దేవునికి సాదృశ్యం. ఆయన మనుషులందరి కొరకు ఈ లోకానికి మన వంటి ఒక శరీరమును ధరించొచ్చాడు. ఆ శరీరము కూడా సకల బలహీనతలు కలిగినది. యేసు ప్రభు దాహమైందన్నాడు, ఆకలి అయిందన్నాడు. అవునా? దాహమైనప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగాడు. ఆమె ఇవ్వలేదు, ఈయన తాగలేదు, కానీ అడగడం అయితే అడిగాడు. శిలువలో కూడా దాహం వేస్తుంది అన్నాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు.
ఆయన దుఃఖపడ్డాడు, ఆయన కోపపడ్డాడు, ఆయన ఏడ్చాడు. అవునా? మందిరములో వ్యాపారము జరుగుతుంటే ఏం చేశాడు? కొరడ పట్టుకొని కోపపడ్డాడు. గెత్సేమనే తోటలో ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. మనలాగా ఎవరైనా బాధలలో ఉంటే వాళ్ళను చూసి బాధపడ్డాడు. లాజరు సహోదరి ఏడుస్తుంటే, అందరూ దుఃఖపడుతుంటే యేసు ప్రభు కూడా అది చూసి దుఃఖపడ్డాడంట. ఆమెను చూసి దుఃఖపడ్డాడు. అలాగా మానవుని శరీరమునకు ఏ హావభావాలు ఉన్నాయో అన్ని హావభావాలు కలిగిన ఒక శరీరమును ధరించి లోకానికి వచ్చాడు. అయితే మనలాగా ఆయన పాపం అంటకుండా పరిశుద్ధంగా బ్రతికాడు. తుమ్మకర్రనే, కానీ పైకి చూసే మొత్తము బంగారమే, తుమ్మకర్ర కనిపించదు. ఆయన మన వంటి శరీరము ధరించాడు, కానీ అతడు పాపము అంటని వాడు, దైవత్వము కలిగిన వాడు. అందుకే పౌలన్న ఒక మంచి మాట అంటాడు చూడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యము చదవండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యము, 19వ వచనము. సారీ 9వ వచనం చూడండి, 19 కాదు 9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. బా, ఎంత చక్కటి మాట అండి. ఏమంట? దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ నివసిస్తుంది? క్రీస్తు అనే శరీరములో నివసిస్తుంది. ఆయన శరీరమేమో మానవుని శరీరము. ఆయన ఉన్నటువంటి ఆలోచన, ఆయన స్వభావము, ఆయన గుణగణాలు, ఆయన ప్రేమ సమస్తము కూడా దేవుని యొక్క దైవత్వం. అందుకే ఆయన సంపూర్ణ మానవుడు, రెండవదిగా సంపూర్ణ దేవుడు. యేసుప్రభు మానవుడా దేవుడా అంటే మానవ అవతారం ఎత్తిన దేవుడు, మనిషి అవతారము శరీరమును ధరించాడు గనక ఆయన సంపూర్ణ మానవుడు. ఆయన దేవుడై ఉండి ఈ రూపాన్ని ధరించాడు గనక ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయన శరీరంలో సంపూర్ణంగా దైవత్వము ఇమిడి ఉన్నది, నివసిస్తున్నది అన్నట్టు. అవునా? మందసము ఎలాగూ తుమ్మకర్రదో, ఆ పైన ఎలాగూ బంగారు కలిగినదో, యేసు ప్రభు కూడా శరీరము కలిగిన వాడే గాని పాపము అంటకుండా పరిశుద్ధంగా బ్రతికిన బంగారు, మేలిమ బంగారు లాంటి, దైవత్వము కలిగిన బంగారు లాంటి వాడు. ఈ మందసం ఎవరికి సాదృశ్యము? యేసు క్రీస్తుకు సాదృశ్యం. మొదటి విషయం. రెండవదిగా విశ్వాసికి కూడా ఈ మందసము సాదృశ్యము. తుమ్మకర్ర దేనికి సాదృశ్యమయ్యా అంటే, తుమ్మకర్ర చాలా నీచమైన కర్ర. కర్రలన్నిట్లలో నీచమైనది ఉందంటే తుమ్మకర్ర. త్వరగా పాడైపోయే కర్ర, చాలా ముళ్ళుతో ఊడిన కర్ర. ఎవడన్నా ఈ ఓడలు కానీ సముద్ర ప్రయాణాల కొరకు కర్రలతో ఆయుధాలు, వాహనాలు చేస్తారు కదా, ఓడ, అలా ఏమంటారు దాన్ని, బుట్ట, ఏదో ఏదో అంటారు, పడవ. వాటికి దాదాపు కొంత భాగము తుమ్మకర్రనే వాడతారు. ఎందుకో తెలుసా? అది త్వరగా పాడైపోయే కర్ర. కొద్దిసేపు మనం దాన్ని నరికి పక్కన పెట్టేస్తే అది కొన్నాళ్లకు త్వరగా పురుగు పట్టే కర్ర అది. రెండోది బెడ్డులాగా తయారైపోతుంది. అది కొన్ని కర్రలు బెడ్డులాగా అయిపోతుంది, చూసారా? ఒక పలగొడితే పగిలిపోతాయి.
ఆ కర్ర కట్టెలలో ఆ తుమ్మకర్రను కనీసం కట్టెలను పొయ్యి కూడా తెచ్చుకోరు, కాల్చుకొని కూడా తెచ్చుకోరు, పొయ్యిలోకి పెట్టుకొని కూడా తెచ్చుకోరు. ఎందుకో తెలుసా? దానికి పొగ వచ్చేది ఎక్కువ, మంట వచ్చేది తక్కువ. ఆ కర్రలో ఎక్కువ పొగ వస్తుందిరా, మంట రాదు, వంట కాదు, కాబట్టి ఆ కర్ర కొట్టొద్దు అంటారు. తుమ్మకర్ర త్వరగా పాడైపోయేది, దేనికి పనికిరానిది. తుమ్మకర్ర కర్రలన్నిటిలో కూడా నీచమైనది తుమ్మకర్ర. ఆ తుమ్మకర్ర మీద బంగారు వచ్చినప్పుడు అది చాలా విలువైనది అయిపోయింది, దేవుడు దిగి వచ్చే స్థలం అయిపోయింది. మనం కూడా తుమ్మకర్ర లాంటి వాళ్ళం. త్వరగా పాడైపోయేవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే మనిషే. మానవుడు త్వరగా పాడైపోతాడు, త్వరగా చెడిపోతాడు. మన శరీరము కూడా ఎలాంటిది? మన శరీరంలో ఉన్న ప్రాణం పోతే త్వరగా పాడైపోతాం మనం. ఒక ఆయన అంటున్నాడు, జంతువులు మనుషులు చచ్చిపోతేనంట ఆ శవాలు కొన్నాళ్ళు అలాగనే పెట్టి జంతువుల కంటే 100 రెట్ల ఎక్కువ వాసన వస్తాడట మనిషి. పశువులు ఎక్కడైనా వారేస్తాం, ఎన్ని రోజులు వాసన వస్తుంది? అది కుళ్ళిపోతే మా అంటే 1 వారం వస్తుంది, తర్వాత మనిషి నెల వస్తాడు. అదే జంతువుల వాసన అయినా భరించవచ్చు, కానీ మనిషి వాసన భరించలేం. బహు ఘోరమైన వాసన అది. ఎందుకో తెలుసా? వాడు చేసినన్ని పాపాలు జంతువులు చేయలే. పాపాన్ని బట్టి మనిషి కంపు కొడతాడు, త్వరగా పాడైపోయేవాడు. మనం ఎంత విలువైన వాళ్ళమో, మన బతికి ఎలాంటిదో చిన్న ఉదాహరణ ఏందో తెలుసా? నీ ఇంట్లో కూర కార్యం చేసుకుంటావు కదా, గంటెతో వేసుకున్నా కానీ పాడు కాదు, నీ చేయి తగిలితే పాడవుతుంది అది. అవునా? చేత్తో అన్నం వేసుకున్నావు అనుకో ఏమవుతుంది? సాయంత్రానికి మెత్తబడుతుంది. చేత్తో కూర వేసుకున్నావు అనుకో సాయంత్రానికి పాడైపోతుంది. మరి గంటెతో వేసుకుంటే పాడు కాదు ఎందుకు? ఉదాహరణ చెప్తున్నా. మనిషి అంత నీచమైన వాడు. మన అందాన్ని చూసి మనం చూసి మురిసిపోతుంటాం ఊరికే. నాకు అంతుంది, ఇంతుంది, ఆ బలగం ఉంది, ఈ బలగం ఉంది, నా వెనక ఇంత పెద్దోళ్ళు ఉన్నారు, నేను అంత గొప్పని, ఇంత గొప్పని. కొందరికి కుల పిచ్చి, కొందరికి మత పిచ్చి. అవును, నా కులం పెద్దది సార్. మరి నువ్వు కులం పెద్దోనివైతే ఏమన్నా స్పెషల్ తింటావా? అదే తింటావు. ఏ కులము లేదు, 2 కులాలు. ఒకటి యేసును నమ్మిన కులం, ఇంకొకటి యేసును నమ్మని కులం. యేసును నమ్మినోడు, యేసు రక్తంలో కడగబడినోడు ఎవడైనా వాడు మన బంధువే. యేసును నమ్మునోడు మన ఈపు పుట్టినోడైనా వాడు మనకు దూరమే. ఏమండి, మానవుడు ఊరికనే విర్రవీగుతుంటాడు కానీ ఏం లేదు, నీటి మీద బుడగలాంటోడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాడు, త్వరగా పాడైపోతాడు, చెడిపోతాడు. ఒక మాటలో చెప్పాలంటే తుమ్మకర్ర లాంటాడు. ఆ తుమ్మకర్ర మీద యేసు ప్రభు అనే బంగారు వచ్చినప్పుడు మనము దేవుడు నివసించు స్థలాలమవుతాం. మన మీద ఏమి రావాలా? యేసు రక్తం రావాలా, యేసును ధరించుకోవాలా. మన మీద బంగారు అని యేసు వచ్చేసాడు, దేవుడు వచ్చేసాడంటే మనము కూడా దేవుడు నివసించే స్థలం. ఏమండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎప్పుడు? తుమ్మకర్ర మీద బంగారు రానంత వరకు దేవుడు నివాస స్థలం కాదు అది. తుమ్మకర్ర మీద బంగారు పొదిగినప్పుడు అది దేవునికి నివాస స్థలం. మనం పాపంలో ఉన్నంత కాలం, యేసును ధరించినంత కాలము మనము తుమ్మకర్రలమే, పాడైపోయే వాళ్ళమే, పాడైపోయిన వారమే. ఎప్పుడైతే యేసును ధరించామో మనం ఏమైపోయాము? దేవుడు నివసించే స్థలాలమైపోయాం. మందసము యేసు ప్రభుకు సాదృశ్యము. రెండోది మందసము విశ్వాసి కూడా సాదృశ్యం.
ఈ మందసమును గూర్చి, ఈ మందసాన్ని ఎలా ప్రేమించాలో, ఈ మందసము పట్ల నీకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి ముగించేస్తా త్వరగా. ఏమండి, మొట్టమొదటి విషయం, మనం మందసం అంటే ఏమనుకున్నాం? యేసు ప్రభుకు సాదృశ్యం. మనకు సాదృశ్యం అనే సంగతి కొద్దిసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మందసము స్థలంలో ఎవరిని చూడాలా? యేసు ప్రభుని చూద్దాం. యేసు ప్రభు పట్ల నువ్వు ఎలాగుండాలా? నీ ఆలోచన ఎలాగుండాలా? నీ భక్తి ఎలాగుండాలనో ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. మొట్టమొదటి విషయము, మనం చదువుకున్న మూలవాక్యములో ఏమండి, ఇశ్రాయేలీలకు మందసం లేదు. ఇశ్రాయేలీల మందసం వేరే వాళ్ళు ఫిలిష్తీయులు ఎత్తుకుపోయినారు. మందసము లేకుండానే ఇశ్రాయేలీలనబడిన మంద చాలా సంవత్సరాలు బ్రతికింది. ఒక మాటలో చెప్పాలంటే మందశాన ఉంది, కానీ వాళ్ళకు మందసము అంటే దేవుడు లేడు. ఒక మాటలో చెప్పాలంటే మందసం అంటే దేవుడే, మహోన్నతమైనది, చాలా విలువైనది, చాలా ప్రత్యేకమైనది. మందసము వాళ్ళ మధ్యలో ఉంది అంటే దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నట్లే లెక్క. అలాంటి మందసమును వాళ్ళు పోగొట్టుకున్నారు. మందనేమో, గుంపునేమో పెద్దగానే ఉంది, కానీ వాళ్ళకి ఏం లేదు, మందసం లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధి లేదు. మరో మాట చెప్పాలంటే దేవుడే లేడు. మందనేమో శాన్ ఉంది, కానీ మందసానికి ఏం లేదు, మందకేం లేదు, మందసం లేదు, దేవుడు లేడు. దేవుడు వారి నుండి వెళ్ళిపోయాడు. ఒక మాటలో చెప్పి దేవుడు దిగి వచ్చే స్థలము లేకపోతే, ఇంకా ఇప్పుడు హెలికాప్టర్ వస్తుంది, హెలికాప్టర్ ఏడబడితే ఆడ దిగుతుందా? దానికి ఒక ల్యాండ్ మార్క్ వేయాలి. ఫ్లైట్ ఉంటుంది, విమానం ఉంటుంది, అది ఎక్కడ పడితే అక్కడ దిగడానికి అవకాశం ఉంటుందా? ఎక్కడ దిగాలి? అది ఎయిర్పోర్ట్లోనే దిగాలి. ఎక్కడ ఎయిర్పోర్ట్ లేదనుకో అది ఎక్కడ తిరుగుతుంది? పైనే తిరుగుతుంది, కిందికి రా. అలా దేవుడు దిగి వచ్చే ఒక స్థలము, మందసమే లేదు. ఇంకా యాడ నుంచి దిగి వస్తాడు దేవుడు? దేవుడు దిగి రానికి అవకాశం లేదు. సౌలు దినాలలో దాని యొద్ద మనం విచారణే చేయక ఉంటుంది. సౌలు ఆ రోజు మనకు మందసం లేదని బాధపడలేదు, దేవుడు మనకు లేడు కదా వెళ్ళిపోయినాడని బాధపడలేదు, దేవుని సన్నిధి లేదని బాధపడలేదు. తునకలు తినుకుంటూ తిరుగుతున్నాడు. మందసము లేదే, దేవుని సన్నిధి లేదే నాకు అని బాధ లేదు మా సౌలుకు. యుద్ధానికి పోతే, ఆడ ఓడిపోతే, గెలిచిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఎద్దులు, వాళ్ళ దగ్గర ఉన్న కోళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న కుక్కలన్నీ తెచ్చి దాచిపెట్టుకుంటున్నాడు. రోజు ఒకటి పోసుకుంటూ తింటుకుంటున్నాడు. అమాలేకులను పోయి కనికరం లేకుండా చంపేసే సౌలు అంటే పోయినాడు, అందరినీ చంపినాడు. వాళ్ళ ఇళ్లలో ఉన్న పురుషులను చంపినాడు, భార్యలను చంపినాడు, ఆడలను చంపినాడు, పిల్లలను చంపినాడు. అందరినీ చంపిన తర్వాత పశువులను కూడా చంపేయాలిగా. దేవుడు చెప్పినాడు అట్లా చంపేసామని. వాళ్ళు బహు దుర్మార్గులై బ్రతుకుతున్నారు, వాళ్ళు ఉండడం అంత మంచిది కాదు, నువ్వు అందరినీ కనికరం లేకుండా వాళ్ళ పశువులతో సహా చంపేసారా అన్నాడు. మనోడు ఏం చేసినాడంటే అందరినీ చంపినాడు, కానీ మంచి కళ్ళకు బాగా ఎద్దులు, క్రొవిన ఎద్దులను తెచ్చుకున్నాడు, క్రొవిన పొటేళ్ళను తెచ్చుకున్నాడు, మంచి 12 కోళ్ళను తెచ్చుకుంటాడు. తెచ్చుకొని అంతా తన దొడ్డిలో దాచుకున్నాడు. రోజు ఒకటి కోసుకుంటూ తెచ్చుకుంటున్నాడు. దేవుని సన్నిధి లేదనే చింత లేదు సౌలు. 24 గంటలు తిండి మీద, సుఖము మీద యావనే. అందుకే సౌలు తన కత్తి మీద తనే పడి చనిపోయాడు. సౌలు కుటుంబం అంతా ఒకే రోజు వారి కత్తి మీద వాళ్ళు పడి చనిపోయారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిని ప్రేమించలేదు. దావీదు రాజు అయిన వెంటనే దావీదు అంటున్నాడు, అయ్యా మొదట మన మందసమును మనం తెచ్చుకుందాంపా.
సౌలు దినాల్లో దాని వద్ద మనం విచారణ చేయకపోతే, ముందు మనకు మందసం కావాలి బాబు. తిండి లేకపోయినా బాధ లేదు, బట్ట లేకపోయినా బాధ లేదు, ఉండనికే ఇల్లు లేకపోయినా బాధ లేదు, ఏం లేకపోయినా బాధ లేదు. మనకు మందసం ఉంటే చాలు. మన బ్రతుకులు బాగుపడిపోతాయి, మన జీవితాలు బాగుపడిపోతాయి. దేవుడు లేకుండా మనం ఏం సాధిస్తాం? దేవుడు లేకుండా మనం ఏమి చేయగలం? దేవుడు లేకుండా ఏదైనా చేయగలమా? మన పుట్టుకకు మూలము దేవుడు, మన చావుకు మూలము దేవుడు. ప్రతిదినము మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృప. నువ్వు తినే తిండి తిని ఆరోగ్యంగా ఉన్నావంటే దేవుని కృప. దేవుడు లేకుండా నేను సాధించాలనేది ఉత్త కల బాబు. సౌలు అలా అనుకునే పోయినాడు. మనమైతే పోయి మందసం తెచ్చుకుందాం పడతాడు. దావీదు మందసాన్ని తీసుకుని పోయాడు. దావీదు నానాటుకు వర్ధిల్లేను, సైన్యములకు అధిపతి యెహోవా దావీదుకు తోడుగా ఉండేను. దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు. దావీదు సింహాసనం తరతరములు నిలుచును అన్నాడు. దావీదును గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధిని ప్రేమించిన వాడు దావీదు. దేవుని సన్నిధిని ప్రేమించినవాడు. ఏమంటే 26వ కీర్తన 8వ వాక్యం చదవండి. 26వ కీర్తన 8వ వాక్యం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. బా, ఏం ప్రేమిస్తున్నాడంట దావీదు? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాడు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు దిగి వచ్చే స్థలాన్ని ప్రేమిస్తున్నాడు. దావీదు దేవుని సన్నిధిని ప్రేమించాడు. ఏమండి, దావీదు మంచి కోటకు బంగారుతో కోట కట్టుకున్నాడు. ఆయన ఆ కోటలో బతికిన దినముల కంటే ఆ చిన్న గుడారం దేవుని మందిరంలో బతికిన దినాలే ఎక్కువనంట దావీదుకు. నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నీ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు బతికినావు, దేవుని మందిరంలో ఎన్ని సంవత్సరాలు బతికినావు? నిజం చెప్పు. మనం రోజు ఇంట్లోనే ఉంటాం. ఆ లెక్కన పోల్చుకుంటే చాలా తక్కువ. కానీ రోజు లెక్క వద్దులే, ఆదివారాలు లెక్క వేసుకుందాం. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 56, 54, 56 వారాలేమో ఆదివారం. 56 వారాలలో ఎన్ని వారాలు దేవుని మందిరంలో ఉన్నావు, ఎన్ని వారాలు నీ ఇంట్లో ఉన్నావు? ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పు. ఏమండి, ఆదివారం వస్తే మనం మాంసాన్ని ప్రేమించే క్రైస్తవులు ఎక్కువ, దేవుని సన్నిధిని ప్రేమించే క్రైస్తవులు తక్కువ. అవునా కదా? మరి మాంసాన్ని ఎక్కువ ప్రేమించి మందసాన్ని తక్కువ ప్రేమిస్తున్నావంటే నువ్వు ఈ తరంలో సౌలువు అని అర్థం. అంటే దేవునికి ఇష్టమైన భక్తుడివి కాదు. ఆదివారం ఎవరి దినం? అది ప్రభు దినము, ప్రభు సన్నిధిని వెతికే దినము, ప్రభు సన్నిధిలో మోకరించే దినము, ప్రభు సన్నిధిలో వాక్యం వినే దినము, ప్రభు సన్నిధిలో ఆయన శరీరము రక్తము తినే దినం. అది ప్రభు సన్నిధిలో ఆయన వాక్యము విని నేర్చుకునే దినం. అది ఆ దినం మర్చిపోయి నువ్వు త్వరగా తినుకుంటే ఇంట్లో కూర్చుంటే నువ్వు దావీదు ఎట్లయితావు? సౌలు అవుతావు. అవునా కదా? చల్లగా తిని పండుకుంటే ఈరోజు మందిరానికి పోలేదని బాధ కూడా ఉండదు, మనకు గుర్తు కూడా ఉండదు. బాధ ఏంది? బాధ పక్కకు పోని గుర్తు కూడా ఉండదు. అసలు చర్చి అనేది గుర్తు ఉండదు. మనం కూడా క్రైస్తవులం. బయట చెప్పుకునేది ఏంది? మేము క్రైస్తవులం సార్. ఆదివారం ఎగరగొట్టే క్రైస్తవులం, ఆదివారం తుణుకల కోసం ప్రార్థనకు పోని క్రైస్తవులం. ఎట్లయితే క్రైస్తవుడివి?
గోడ కట్టడానికి రానోడు గౌండ్ అంటాడా? అంటావా? నాకు గోడ కట్టడమే రాదు, నేను కూడా గౌండను సార్ అంటే నమ్మొచ్చా? రే గోడ కట్టి చూడరా ఒకసారి అంటాం. వాడు గోడ సరిగ్గా కట్టలేకపోతే గౌండ్ అవుతాడా? నేను కూడా డాక్టర్ని, కాకపోతే నేను ఎవరికి సూదులు వేయలేను అంటే డాక్టర్ అవుతాడా? క్రైస్తవుడు అంటే అర్థమేందో తెలుసా? ఆదివారము అంటే భయముతో వణుకుతో ఉదయాన్నే లేచి రెడీ అయి దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని సన్నిధిలో ఆయన శరీర రక్తంలో పాలు పొందాలని ఆశ కలిగినోడు క్రైస్తవుడు. ఆ ఆశ లేని వాళ్ళందరూ క్రైస్తవులం అనుకుంటే అది నీ భ్రమలో బతుకుతున్నావు, దేవుని దృష్టిలో కాదు. దావీదు దేవుని సన్నిధిని ప్రేమించేవాడు, యేసును ప్రేమించేవాడు. సౌలేము దేవుని సన్నిధిని ప్రేమించేవాడు, మాంసాన్ని ప్రేమించేవాడు. అందుకే సౌలు నానాటికి నీరసిల్లాడంట, దావీదు నానాటికి వర్ధిల్లాడంట. ఇద్దరు నమ్మిన దేవుడు ఒకడే, ఇద్దరు ఉన్న ప్రాంతం ఒకటే, ఇద్దరి కులం ఒకటే, గోత్రం ఒకటే, ఏమంటారు జనాంగం ఒకటే, దేశం ఒకటే, భాష ఒకటే. మరి ఒకడు పాడైపోతున్నాడు, ఒకడు బాగుపడుతున్నాడు. కారణం ఏంటి? బాగుపడినాడేమో దేవుని సన్నిధిని, దేవుని ప్రేమించినాడు. పాడైపోయినాడేమో తునకలను ప్రేమించి తిరుగుతున్నాడు. దేవుని సన్నిధిని మనం ప్రేమించే వారమై ఉండాలి, మందస ప్రియులమై ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రియులమై ఉండాలి. మందసం అంటే ఎవరు అనుకున్నాం? యేసు ప్రభు అనుకున్నాం కదా. యేసు ప్రియులమై ఉండాలా మనం, యేసును ప్రేమించే వారమై ఉండాలి. ఆయన మన ప్రేమికుడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మన ప్రియుడు. ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ధవల వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తించగలనమ్మ, అవలీలగానతని గుర్తించగలనమ్మ, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. చివరి చరణం కదా. అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే స్నేహితుడు, అతని నోరాతి మధురాతి మధురంబు, అతని నోరాతి మధురాతి మధురంబు, అతని పలువరస ముత్యాల సరివరస, అతని పలువరస ముత్యాల సరివరస, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను,
నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. యేసు ప్రభు గురించి సంఘం పాడుతున్న పాట, మన భాషలో చెప్పాలంటే లవ్ సాంగ్ అన్నమాట. ఇది ప్రేమికుల పాట. తన ప్రియుణ్ణి పొగుడుతూ పాడుతుంది సంఘం. అంత ప్రియుణ్ణి ప్రేమించేదైతే ఆదివారం మర్చిపోతుందా? చెప్పు, నిజం చెప్పు. యేసు ప్రభువును అంతగా ప్రేమించినప్పుడు నువ్వు ఆదివారం ఎట్లా మర్చిపోతుంది? లోకంలో ఉన్న ప్రేమికులకు ఒక ఆదివారం వచ్చి ఉండలేకపోతుంటారుగా. ఎప్పుడు కాలేజీకి పోవాలా, ఎప్పుడు చూసుకోవాలా, ఎప్పుడు కాలేజీకి పోవాలా, ఎప్పుడు. అవునా కదా? ఆమె ఒక గంట ఈయనతో మాట్లాడకపోతే, ఈడు ఆమెతో గంట మాట్లాడకపోతే ఒక సంవత్సరం గడిచినంత అవుతుందంట వాళ్ళకు. ఎన్ని గంటలైంది నిన్ను చూడక. వానికి 24 గంటలు అదే యావా. తల్లి గుర్తుకు రాదు, పుట్టించిన తల్లి గుర్తుకు రాదు, తండ్రి గుర్తుకు రాడు, వాడు ఏం ఎట్లా తింటున్నాను అనేది గుర్తుకు రాదు. పొద్దున్న లేస్తే అమ్మాయి అవని వాడి. లోకంలో ఉన్న ప్రేమికుడు అంతగా ప్రేమించుకుంటే వాళ్ళ ప్రేమ ఎలాంటిదో తెలుసా? పెళ్లి కాకముందు నువ్వు లేకపోతే చచ్చిపోతుంటాడు, పెళ్ళైన 6 నెలలకు అది ఉంటే చచ్చిపోతుంటాడు. అవునా సార్? నేను ఆమె లేనిది నేను బతకలేను సార్. నా ప్రాణము ఆమె ప్రాణముతో పెనవేసుకున్నది సార్, ముడి వేసుకున్నది సార్. ఇంకా ఆయన కనిపించకపోతే, ఆమె కనిపించకపోతే అస్సలు నాకు ఉండలేను సార్ అంటది. ఒక ఆమె ఒకనికి తెచ్చిండే నా దగ్గర పెళ్లి చేశారని. వాడు అంతా కొండ ముచ్చు లెక్కనే ఉన్నాడు. ఈమెనేమో చాలా అందంగా ఉంది, చాలా సుందరంగా ఉంది ఈమె. వానికి నెత్తిన ఎంటికలు సరిగా లేవు, వానికి పండ్లు సరిగా లేదు, వాడు నల్లగా తెచ్చినాడు. ఆటో తోలుకుంటాడు. ఈమెనేమో డిగ్రీ ఏదో చదివింది, ఈమెనేమో తెల్లగా చూడ చక్కని పుట్టుక. వాడేమి నచ్చినాడే తల్లి, నల్ల చింతముద్దు లెక్కున్నాడు, వాడంత కొండ ముచ్చు లెక్కున్నాడు. నా కళ్ళతో చూడన్నా అంటది. నీ కళ్ళకి ఏదో రోగం వచ్చినట్టుంది తల్లి. ఇప్పుడు నాలికకు రోగం వచ్చిందంటే అర్థమైంది, మంచి కూర కూడా చేదనిపిస్తుంది. మనం ఏదన్నా తిండి తిన్నప్పుడు చేదనిపించిందంటే ఏమున్నట్టు? రోగం ఉన్నట్టు. వాడు కొనముచ్చు లెక్కున్నాడు, వాడు నీకు బాగా కనిపించినాడు అంటే నీ కళ్ళకి ఏదో జబ్బు కలిగింది. ఆ రోగం ఎప్పుడు పోతుందంటే వాళ్ళతోనే పెళ్లి చేయాలి. పెళ్లి చేసిన 6 నెలలకు ఆ రోగం అంతా పోతుంది. ఇంకా అప్పుడు అంటది కదా, సార్ వీళ్ళు ఉంటే బతకలేను సార్, నేను మనకి అర్జెంటుగా నాకు విడాకులు కావాలి సార్. యేసు ప్రభు ప్రేమ లాంటిది కాదు. నిన్ను ఎవరు విడిచిన విడువని ప్రేమ ఆయనది. నీ కొరకు ప్రాణమే ఇచ్చేసిన ప్రేమ, రక్తం గార్చిన ప్రేమ, నీకు పరలోకములో ఇల్లు శ్రద్ధపరుస్తున్న ప్రేమ. ఆయనను యథార్థంగా ప్రేమించిన వాడవైతే, ప్రేమించిన దానవైతే నువ్వు ఆదివారం మిస్ కావు, ఆదివారం వదులుకో. ఎప్పుడు వస్తుందరా ఆదివారం, దేవుని సన్నిధికి ఎప్పుడు పోవాలరా అనే ఆశతో పరిగెత్తుతావు. దావీదు లాగా మనము మందస ప్రియులం అంటే యేసును ప్రేమించే వారమై ఉండాలి. మొట్టమొదటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక మాట చెప్తూ చూడు, మందసమును ఫిలిష్తీయులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. మొదటి సమూయేలు గ్రంథం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నది. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఎలా అనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి ఉండేను.
అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చాడు. మీరు ఇంటికి వెళ్ళి ఆ 18వ వచనం నుండి లాస్ట్ వరకు 22వ వచనం వరకు శ్రద్ధగా చదువుకోండి. మీకు వివరించేస్తాను. వివరించి చెప్పి టైం లేదు కాబట్టి వివరించి చెప్తాను. మందసము ఇశ్రాయేలీయులతో ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే ఆ మొదటి వచనం నుండి చదివితే అర్థమవుతుంది మీకు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఓడించి చాలా మందిని చంపేసి వీళ్ళ మందసాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు మందసాన్ని ఎత్తుకుపోయినారు వాళ్ళు అంటే, మందసం అంటే ఎవరు అనుకున్నాం? దేవుడే కదా, దేవుడు దిగి వచ్చే స్థలం కదా. వీళ్ళు మందసాన్ని పెట్టుకొని యుద్ధానికి పోతే వీళ్ళు గెలిచడమే తప్ప ఓడిపోవడం లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు కాబట్టి. వాళ్ళు అంతగా గెలవనికి కారణం ఏమిటిరా అని ఫిలిష్తీయుల దేశంలో పంచాయతీ పెట్టుకున్నారు. వాళ్ళు వేరే ఇశ్రాయేలీయుల మీద ఎన్నిసార్లు యుద్ధానికి పోయినా వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళదే పై చెయ్యి, వాళ్ళ సంఖ్య తక్కువైనా కానీ శత్రువుల సంఖ్య ఎక్కువైనా కానీ వాళ్ళే గెలుస్తున్నారు. కారణం ఏంటి? మనమే కాదు, యా దేశం పోయినా వాళ్ళ మీద గెలవలేకపోతున్నారు, వాళ్ళే గెలుస్తున్నారు. కారణం ఏంటని పంచాయతీ పెట్టుకున్నారు ఫిలిష్తీయుల దేశంలో. పక్కన ఒకడు అన్నాడు, ఒరే ఏం లేదురా, వాళ్ళ దగ్గర ఒక విలువైన పెట్టె ఉన్నది, దాని పేరు మందసం. ఆ మందసం మీద వాళ్ళ దేవుడు దిగి వస్తాడు, వాళ్ళ దేవుని ప్రభావం అంతా వాళ్ళ మీద నిండుకుంటది కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారా, వాళ్ళ దేవుడే వాళ్ళ పక్షం నుండి గెలిపిస్తారా అని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకొని వాళ్ళు అనుకున్న ఈ మందసం వాళ్ళకి లేకుండా చేస్తే వాళ్ళు ఇంకా యుద్ధంలో గెలవలేరు కదా, వాళ్ళకి జయం ఉండదు కదా అని ఇలా మందసాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. మందసం వెళ్ళిపోయింది. ఏలి 2 కొడుకులను చంపేసినారు, చాలా మందిని చంపేసినారు. ఇంక వాళ్ళు ఓడిపోయినారు మందసం లేనందున. తీరా ఏలి దగ్గరికి వచ్చి చెప్పాడు ఒక పనివాడు, ఏం బాబు ఏమైంది యుద్ధం సంగతి అంటే, ఏం లేదు రాజా, యాజకుడా దైవజనుడా చాలా మంది చనిపోయారు, నీ 2 కుమారులు కూడా చనిపోయారు, మనకున్న మందసం కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు మందసం మనకు లేదు, వాళ్ళు ఎత్తుకొని పోయినారు అనేసరికి ఏలి భయపడి అక్కడనే దుఃఖకాంతుడై మెడ ఇరిగి చనిపోయాడు. కింద పడి మెడ ఇరిగి చనిపోయాడు. మందసం లేదనేసరికి కింద వాళ్ళ కోడలు కడుపుతూ ఉంది. వాళ్ళ కోడల దగ్గరికి పోయినాడు, ఏమైందయ్యా యుద్ధం అంటే, ఆయన అన్నాడు, అయ్యా మీ మామ ఇప్పుడే మందసం గురించి చెప్తే చచ్చిపోయినాడు, యుద్ధంలోనేమో నీ భర్త చచ్చిపోయినాడు, యుద్ధంలో భర్త చచ్చిపోయినాడు, ఈడ మామ చచ్చిపోయినాడు. ఆమె పడింది, వినింది, దుఃఖపడింది. ఆ మామ చచ్చిపోయిన మాట కంటే, భర్త చనిపోయినాడన్న మాట కంటే మందసముని ఎత్తుకొని పోయినాడనే మాట ఆమెకు ఎక్కువ దుఃఖపరిచిందంట. ఎందుకు దుఃఖపరిచింది? ఆమె అంటుంది కదా, దేవుని మందసము పోయిందంటే ప్రభావం వెళ్ళిపోయిందయ్యా కదండి. 22వ వచనం కదా, దేవుని మందసము పట్టబడిపోయినందున ఆ ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. ఆమె అంటుందయ్యా, భర్త చనిపోయినా మామ చనిపోయిన దుఃఖము కంటే దేవుని సన్నిధి వెళ్ళిపోయిందే, ఇంకా ప్రభావము, దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీయులలో దేవుని మహిమ లేదు, దేవుని ప్రభావం వెళ్ళిపోయింది అని దుఃఖక్రాంతురాలై ప్రాణం విడిచిందని. ఏమండి, దేవుని మందసము లేకపోతే ఇంక నేను చచ్చిపోయినా మేలు ఉంటుంది అనుకునే తగ ప్రేమ అన్నమాట.
మందసాన్ని ఎలా ప్రేమించాలి? మందసం అనేది నీ దగ్గర లేకపోతే, నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ బ్రతుకులో మందసం అనే దేవుని సన్నిధి అనేది లేకపోతే నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే అన్నాడు ఒక సంగతి. ఆ స్థితి మనది. లోకము దృష్టిలో బ్రతుకుతున్నాం. నీ దృష్టిలో నువ్వు బ్రతుకుతున్నావు, పుష్టిగా ఉన్నాను అనుకుంటున్నావు, బాగా తింటున్నా సార్, బాగా ఉంటున్నా సార్, ఈ మధ్య తెల్లగైనాను సార్, ఈ మధ్య లావైనాను సార్, ఈ మధ్య ఇంకా కొంచెం అందంగా తయారైనాను సార్. బాబు, శరీరం బాగానే ఉందిరా, లోపల ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ సంబంధమైన జీవి చచ్చిపోయింది. పై శరీరం ఏమో లోకానికి సంబంధించినది, లోపల ఉన్న ఆత్మనేమో దేవునికి సంబంధించినది. ఆ ఆత్మ చచ్చిపోయింది, ఆత్మీయ స్థితి చచ్చిపోయింది. దేవుని సన్నిధి నీకు లేకపోతే ఇంకా నువ్వు సచ్చినవంతునే సమానం. సన్నిధి అంటే అర్థమైంది. యేసుప్రభువు ఏమన్నాడు? 2-3 కూడి ఎక్కడ నామమును స్తుతించుదురో వారి మధ్యలో నువ్వు ప్రార్థన చేయడమే దేవుని సన్నిధి. నీ ఇంట్లో ఎప్పుడు దేవుని సన్నిధి ఉండాలా, ఎప్పుడు ప్రార్థన ఉండాలా. పొద్దున కుటుంబ ప్రార్థనలు ఎంతమంది కూర్చొని చేసుకుంటున్నారు? నువ్వు నీ ఇంటి వాళ్ళందరూ కూర్చొని చేసుకుంటారా? నీ వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటావులే. భార్య, భర్త, పిల్లలు, మనవలు, మనవరాలు అందరూ కూర్చొని, నాయనా 1 గంట ప్రార్థన చేసుకుందాం. మీలో బైబిల్ చదివేతోళ్ళు ఉన్నారు కదా, పాటలు పాడేతోళ్ళు ఉన్నారు కదా, ఒక పాట పాడి 1 అధ్యాయం బైబిల్ చదువుకోనో, లేకపోతే ఒక 10 వచనాలు చదువుకోనో అందరం కలిసి ప్రార్థన చేసుకుందామని కూర్చొని ప్రార్థన చేసుకున్న దినాలు ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయా? దేవుని సన్నిధి లేదు. అలా కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు పచ్చగా అయిపోతుంది. ఓబేదేదోము అనే వ్యక్తి ఇంట్లో మందసం 3 నెలలు ఉంది. మీకు అర్థమైంది, మీకు చెప్తున్నా. ఆ మందసం ఆయన ఇంటికి రాకముందు ఇంటి పైన చెత్త లేదు. ఆయనకు గట్టిగా ఎండ కొడితే ఇంట్లో ఎండ పడుతుంది, గట్టిగా వర్షం పడితే ఇల్లంతా కాడుతుంది. పాక, మన చర్చి పాక అన్న కొంచెం బాగుంటుంది, ఇంకా దానికంటే ఘోరమైన స్థితిలో ఉన్నవాడు ఓబేదేదోము అనే వ్యక్తి. దావీదు తీసుకెళ్లి ఆ ఓబేదేదోము ఇంటి దగ్గరికి వచ్చినంత వరకు మందసం నడిపించినాడు. తర్వాత దాన్ని తీసుకెళ్లి ఆయన ఇంట్లో పెట్టాడు. ఓబేదేదోము ఇంట్లో పెడితే దేవుని సన్నిధి ఉంది కదా, ఆడ దేవుడు రోజు దిగొచ్చే స్థలం కదా అది. దేవుడు ఆ ఇంట్లో ఒక 3 నెలలు ఆ మందసము మీద దిగి వచ్చుట వలన ఆ ఇల్లు గొప్పగా ఆశీర్వదింపబడింది. గొప్ప ధనవంతుడైపోయినాడు ఓబేదేదోము. దావీదుకు తెలిసింది ఆ విషయం. 3 నెలలు ఓబేదేదోము ఇంట్లో మందసం ఉన్నందుకు ఓబేదేదోము కోటీశ్వరుడు అయిపోయినాడండి అనేసరికి దావీదుకు అసూయ పుట్టింది. రాయబ్బా, వాడు ఏం లేనోడు ఎట్లా అయిపోయారా? దేవుడు వాడిని ఆశీర్వదించినట్టున్నాడు, అర్జెంటుగా మందసం ఆ నుంచి బయటికి తీసేయాలా. మళ్ళీ ఆ నుంచి తీసుకొచ్చి దావీదుపురంలో పెట్టించాడు. దావీదు దేవుని మందసము ఓబేదేదోము ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఆశీర్వదింపబడిందో, నీ ఇంట్లో ప్రతి ఉదయము ప్రతి రాత్రి ప్రార్థన ఉండాలి. కనీసం పగులంటే హడావుడిగా పనులకు పోతారు, తొందరగా 5 గంటలకు లేచి వంటలు చేసుకొని మరి సాయంత్రం రాత్రి 8 కల్లా వస్తారు కదా అందరూ. పడుకునే ముందు అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు 1 గంట లేకపోతే 1 అర్ధ గంట అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుని సన్నిధి అది. ఆ సన్నిధి నీ ఇంట్లో ఉన్నంత కాలం నీ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. అది లేకపోతే నువ్వు చచ్చిపోయినవంతోనే సమానం. జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు దేవుని ప్రభావం అనేది లేదు ఇంకా నీ ఇంట్లో. దేవుని ప్రభావం ఎప్పుడు ఉంటుంది? దేవుని సన్నిధి ఉంటూ ఉంటుంది. అది వెళ్ళిపోతే ప్రభావం వెళ్ళిపోతుంది. ప్రభావం లేదని ఇంట్లో. దేవుని ప్రభావం ఉంటేనే కదా నీ జీవితంలో ఏదైనా కార్యం జరిగేది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, చూశారు కదా.
ఆమె ఎన్ని సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగి ఉంది? 12 సంవత్సరాల నుండి. ఆమె తిరగని హాస్పిటళ్ళు లేవు, పోనీ డాక్టర్ లేవు. అన్ని హాస్పిటల్ తిరిగి 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 తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకున్నది, రోగం పోగొట్టుకున్నది. ఉన్న పొలాలు అమ్ముకున్నది, ఇల్లులు అమ్ముకున్నది, తనకున్న ఆస్తి అంతా అమ్మి హాస్పిటల్కి పెట్టింది. చూపించని డాక్టర్ లేడు. అన్ని డాక్టర్ల దగ్గర తిరిగి 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 ఉన్న డబ్బులంతా అయిపోయింది. ఏం చేయాలా? మళ్ళీ డాక్టర్ దగ్గరికి కొని డబ్బులు లేవు ఆమె దగ్గర. 12 సంవత్సరాలు ఇబ్బంది పడింది ఆమె రక్తస్రావంతో. ఎవరో చెప్పారయ్యా, మీరు పోయి యేసు ప్రభును, అమ్మా నువ్వు పోయి యేసు ప్రభును అలా ముట్టుకుంటే చాలు బాగా అయిపోతావు, యేసు ప్రభు నిన్ను ముట్టుకుంటే బాగా అయిపోతావు అని చెప్పినారు. ఈమె అనుకున్నది, నేను ఆయనకు ముట్టుకునికి ఒకవేళ యోగ్యురాలనో కాదో కానీ, ఆయన నాకు ముట్టుకునికి నేను యోగ్యురాలనో కాదో కానీ, నేనే పోయి ఒక చెంగన్న పట్టుకుందామని విశ్వాసంతో పోయి పట్టుకున్నాను. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవరు నన్ను ముట్టుకున్నది అని అడిగాడు. శిష్యులు అన్నాడు, ఇంత జన సమూహంలో ఎవడు ముట్టుకున్నాడని చెప్తావయ్యా? చాలా మంది నీ మీద పడుతున్నారు, ఎవరు ముట్టారని చెప్పమంటావు అంటే ఆయన అన్నాడు, నాలో నుండి ప్రభావము వెడలి. యేసు ప్రభులో ఉన్న ప్రభావము ఆకర్షించింది ఆయన. ఆ ప్రభావం ఉంటే నీకు స్వస్థత, ఆ ప్రభావం ఉంటే నీ ఇంట్లో సమస్యలన్నీ పోతాయి, ఆ ప్రభావం ఉంటే నీ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది, ఆ ప్రభావం ఉంటే నీ ఇంట్లో ఉన్న అప్పు సమస్య, అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్యలు తీరిపోతుంది. ఆ ప్రభావము దేవుని ప్రభావం అనే సన్నిధి నీ ఇంట్లో లేకపోతే నేను ఎప్పుడు బాగుపడదు. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ప్రతి ఉదయాన్నే 3 గంటలకు 4 గంటలకు లేచి కుటుంబంతో ప్రార్థన చేయి. 3 నెలలు నీ ఇంటికి స్థితిగతులు మారకపోతే అప్పుడు నా కాలర్ పట్టుకొచ్చి, మనం అన్ని మారిపోవాలా, మనకు అన్ని కలగాలని లేనిపోని ప్రయత్నాలు చేస్తాం కానీ ప్రార్థన చేయం. అవునా కదా? మనకు లంకెబిందెలు దొరకాల, మనకు ఆస్తిపాస్తులు రావాలా, మన అప్పులు పోవాలా, మన రోగాలు పోవాలని యాదాదో ప్రయత్నాలు చేస్తాం. అసలు చేయాల్సింది చేయం, ప్రార్థన చేయం. ప్రార్థన చేయకుండా అన్నీ తిరుగుతుంటాం. నేనంట అన్ని మానేసి ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం చేయకు తప్పాడు. దేవుని ప్రభావము మీ ఇంట్లో ఉండాల, దేవుని సన్నిధి ఉండాల. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభావమును పొందుకోవాలా. ఏమండి, ఈ రక్తస్రావము కలిగిన స్త్రీ వెళ్ళి యేసు చెంగును ముట్టుకున్నాడు. ఇంకొక మాట చెప్పాలా, లైవ్ వస్తుంది కానీ అది చెప్తే బాగుంటుందో బాగుండదు. మన సంఘంలో ఒక దయ్యం జరుగుతుంది బాగా, టీవీ9 మన సంఘంలో. ఏం దయ్యం అంటే, స్త్రీ నెలసరి ముట్టు అయినప్పుడు మనం చర్చికి పోకూడదనే దయ్యం ఒకటి ఉంది మనకు. అవునా? రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆ జబ్బు కలిగిన స్త్రీనే యేసుప్రభుని పోయి ముట్టుకున్నది. లోక ఆచారం అది. అంటూ ముట్టు, ఇంటికి రాకూడదు, ఆ దేవుని దగ్గర పోకూడదు, ఈ దేవుని, అది లోకాచారం తల్లి, సంఘ ఆచారం కాదు. దేవుడు మనల్ని సృష్టించాడు, ఏది ఆయనకు అంటూ అనేది లేనే లేదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఏది అంటూ కాదు, ఏది ముట్టు కాదు. మొన్న నేను ఒక ఆమెకు అడిగిన, అమ్మా నువ్వు చర్చికి రాలేదు ఏంటంటే, ఆమె డైరెక్ట్ నాతో చెప్తుంది, సార్ ఇది కారణాన్ని బట్టి నేను రావట్లేదు. ఇచ్చిదాన్ని ఎవడు చెప్పినాడు నీకు అట్లా రావద్దని? అది అంటూ కాదు సార్, దేవుని సన్నిధి. అంటూ అనేది లోకంలో ఉన్నోని కాదు, సంఘంలో ఉన్నోని కాదు. అది తీసేసుకోండి మీరు. అది లేకపోతే స్త్రీ ధర్మం లేదు, అది లేకపోతే పిల్లలు లేరు, నువ్వు లేరు, నేను లేను. దేవుడు మనిషిని కలుగజేసిందేనే అందులో. అవునండి, 9 మాసాలు తల్లికి ఆ స్రావం కలగకుండానే గర్భం ఉన్నప్పుడు కలగదు. ఆ రక్తము తాగి అందులో ఉన్న పోషకాలను తినే బతుకుతుంది బిడ్డ. నీకు నాకు భోజనం అదే తల్లి గర్భంలో.
ఫుడ్ అదే. దాన్ని నువ్వు అంటరాని దాని లెక్క చూస్తే ఎట్లా? దేవుడు నియమించాడు, అది తప్పు. అది ఉన్నా కానీ నువ్వు చర్చికి రావచ్చు, అది లేకపోయినా చర్చికి రావచ్చు. దానికి చర్చికి సంబంధం లేనే. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ అదే. అయ్యో నేను అంటరాని స్థితిలో ఉన్నాను, నేను ఎట్లా పోయి పట్టుకుంది అంత పరిశుద్ధుని నేను అనుకున్నదా? పోయి పట్టుకుని బాగా నువ్వు ఎట్లా పట్టుకుంటే నువ్వు అంటరాని దానివి కదా ఇప్పుడు అన్నాడా? ఆయనలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయిందట ఆమె దగ్గర. ప్రియులారా, రెండవదిగా నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలి. అది లేకపోతే ప్రభావం వెళ్ళిపోతుంది. నువ్వు బతుకున్నట్టే కానీ చచ్చిపోయినట్టు లెక్క. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే అనే పాట ఉంటుంది. మనం దేవుని సన్నిధి అనేది లేకపోతే నీ ఇంట్లో నీ ఒంట్లో లేకపోతే నువ్వు బ్రతుకుతున్నావు అనే మాటనే తప్ప చనిపోయిన అంత సమానం. ఏమండి, మరొక మాట చెప్పి ముగించేస్తే త్వరగా. ఇప్పుడు ఆ మందసాన్ని దావీదు తీసుకుని వస్తుంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయంలో మందసాన్ని తీసుకొని వస్తుంటే, ఆ మందసమును తీసుకొని వస్తున్నారు. ఒక బండి, కొత్త బండి కట్టుకున్నారు. మందసం లేదు కదా ఇళ్ళకు, ఫిలిస్తీన్లు ఎత్తుకుపోయినారు కదా. ఆ మందసాన్ని తెచ్చుకుందామని ఆలోచన చేసినాడు కదా దావీదు, పెద్దలందరినీ పిలిచి. ఆ మందసాన్ని తెచ్చుకుందాం పర్రా, మన మందసాన్ని మనం అని పోయినారు. పోతే అది మందసం అంటే దేవుని సన్నిధి కదా. ఆ కొత్త బండి చేయించినాడు, కొత్త ఎద్దులను తీసుకొచ్చి పెట్టినాడు, అన్ని గీద్యాలన్నీ పెట్టినాడు. 2 మనుషులను బండి మీద ఎక్కించినాడు, మందసం వేసుకొని తీసుకొస్తున్నాడు. ఇక మందసం ముందు దావీదు డ్యాన్స్ చేస్తున్నారు, అందరు డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా ఎందుకంటే మన మందసం మనకు వస్తుంది. పోలేరమ్మ సుంకలమ్మలకు వీళ్ళు పొట్టేలు కొట్టలేకపోతే డ్యాన్స్ చేస్తారు చూడు, ఆ రూపంలో డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా అంత అల్లరి చేసుకుంటూ వస్తే ఆ ఎత్తులు ఉంటాయా? కిదోను కళ్ళం అనే ఒక ప్రాంతానికి వచ్చేసరికి కాలు జారింది. కాలు జారిన వెంటనే బండి వాటుబడి కింద పడిపోయింది. కింద పడిన పనికి అయినప్పుడు ఆ మందసం కింద పడిపోతుంటే ఉజ్జ చేయి చాపి దాన్ని పట్టుకనికి పోయినాడు. పట్టుకనికి పోతే అక్కడనే ఉజ్జ చచ్చిపోయినాడు. దేవుని మందసమును పట్టుకోనికి పోయినందుకు ఉజ్జ చనిపోయినాడు. ఉజ్జ ఏమైనా తప్పు చేసినాడా? మందసం అంటే అర్థమైంది దేవుని సన్నిధి కదా, దేవుడే కదా. అది కింద పడిపోవడం అంత మంచిదా? కింద పడిపోవడం అంత మంచిదా? మంచిదేం కాదు కదా. అది కింద పడిపోవడం అంత మంచిదేం కాదు. కానీ మరి అది పడిపోతున్న దాన్ని పట్టుకొని పోయినాడు. తప్పేం చేసినాడు ఉజ్జ? అంత మాత్రాన్ని దేవుడు ఉజ్జను చంపి పారేసినాడు. దేవుడు తప్పు చేశాడా ఉజ్జను చంపి? దేవుడు తప్పు చేసేవాడు కాదు. ఉజ్జ తప్పు చేయలేదు, దేవుడు తప్పు చేయలేదు. మరి ఎవరు చేశారు తప్పు? దావీదు చేశాడు. ఎందుకో తెలుసా? మందసమును తీసుకొచ్చే విధానం అది కాదు, దానికి ఒక క్రమం ఉంది. మందసం ఈ పెట్టె లెక్క ఉంటుంది, ఈ టేబుల్ లెక్క ఉంటుంది. దానికి పెట్టె అనమాట. మన పెంకు పెట్టెలు, పాతకాలం పెట్టెలు ఉంటుంది, ఆ పెట్టెలాగా ఉంటుంది. దాంట్లో మందసములో మన్నా ఉంటుంది, అహరోజు గురించిన కర్ర ఉంటుంది, 10 పలకలు, నిబంధన పలకలు ఉంటాయి. దానికి 4 మూలలు 4 కూరలు ఉంటాయి. ఆ కూరలలో కర్ర వేసి యాజకులు ఎత్తుకురావాలి. దాన్ని ఎత్తి బండి మీద పెట్టుకొని తీసుకురాకూడదు. దాని క్రమము తప్పిపోతే చాలా నష్టం. క్రమమును తప్పిపోయినాడు దావీదు, తప్పిపోయినాడు క్రమం. దావీదు మందస క్రమము తప్పినందుకు ఉజ్జ చనిపోని కారకుడు. చివరి మాట చెప్పి ముగించేస్తున్నాను. మందసం అంటే ఎవరు అనుకున్నాం మనము? యేసు. మొదటిది, మనం యేసును ప్రేమించే వారమై దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ ప్రేమించాలి. రెండవదిగా
యేసును ప్రేమించిన వారమైతే మన ఇంట్లో దేవుని సన్నిధి ఎప్పుడు ఉండడానికి ఇష్టపడతాం, దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. మూడోదిగా ఏమండి, మందసము అనగా యేసు ప్రభు నేర్పించిన క్రమంలో ఎన్ని కష్టాలున్నా నడవాలి. ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది పడిపోతాం, ఇటుకి వచ్చేసరికి చాలా మంది ఫెయిల్ అయిపోతాం. మనం యేసు ప్రభుని ఆరాధిస్తాం, క్రైస్తవులు అని చెప్పుకుంటాం తప్ప యేసు ప్రభు చెప్పినట్టు బతకాలంటే చాలా కష్టం. బతుకుతామా? బతకలేము. ఆ దగ్గరికి వచ్చేసరికి 100% ఫెయిల్ అయిపోతారు. సార్ దేవుని చర్చికి రమ్మంటావా? వస్తా. 100కి 30%, 70% మంది పాస్ అవుతారు చర్చికి వచ్చే విషయాలు. ఇంకా ఇంట్లో రోజు పొద్దున్నే కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకోవాలా, ఒక 50 మంది పాస్ అవుతారు 100కి. ఇంకా దేవుడు చెప్పినట్టు బతకాలంటే ఇంకా 100% మనుషులు ఫెయిల్ అయిపోతారు. ఎవడో 10% ఉండేది. చర్చికి రామంటే చెప్పు, వస్తా. ఇంట్లో ప్రార్థన చేసుకోమంటే చేసుకో. మళ్ళీ యేసుప్రభు చెప్పినట్టు బతకాలంటే నా చేత కాదు. అదైతే నేను చేయలేను. చూడు సార్, నిన్ననే రాజారత్నం రాత్రి మాట్లాడుతున్నా. రాజారత్నంతో మన పిల్లోడు కాబట్టి పేరు చెప్తున్నా, వేరే వాళ్ళైతే చెప్తాను కానీ రాజారత్నంతో చెప్తున్నా. వేరే నువ్వు చర్చికి వస్తే నాకు హెల్ప్గా ఉంటావు కదా, మైకు పెట్టడము లేకపోతే ఇంకా ఏదైనా పనులు చేస్తావు కదా. నేను రాత్రి చెప్తే అన్నీ చేస్తారు కానీ చర్చికి అయితే రాను సార్. నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తా. పొద్దున్నే పోయి నేను మైకు పెట్టి రమ్మంటే మైకు పెట్టచ్చు, అది ఏదైనా పని ఉంటే చేసి వస్తాను, కానీ చర్చికి ఒకటి రాను సార్ అంటే. చర్చికి రాకుండా అది చేసి లాభం ఏముందా? అవునా? చర్చికి వచ్చి ముందు నువ్వు భక్తుని అయితే అది చేసినా నీకు మంచిది. భక్తి అనేది లోపల ఉంటుంది సార్. నాకు బయట అందరికి అనిపించే భక్తి చేయండి, లోపల చేస్తానంట భక్తి. భక్తి లోపల ఉంది సార్ నాకు. ఆ భక్తి లోపల ఉన్నది ఎట్లా తెలుస్తుంది రా బయటికి? చర్చికి వచ్చి ప్రార్థన చేసుకొని మంచిగా బతుకుతూనే కదా. నువ్వు ఏమైనా చెప్పు సార్, వచ్చి చేస్తా. నువ్వు ఏ పని అయినా చెప్పు, వచ్చి చేస్తా. నా పని ఒకరోజు పని మానేసుకుని అయినా ఏదైనా చర్చి పని ఉందంటే చెప్పు, వచ్చి చేస్తా. కానీ నేను చర్చికి రమ్మని చెప్పొద్దు రానంటాడు. నువ్వు ఏం పని చేసినా ముందు చర్చికి వచ్చి భక్తుని పోయి చేస్తే నీకు ఆశీర్వాదం అని. నువ్వు లోకంలో బతికి నేను ఈ పని చేస్తే నాకు ఆశీర్వదిస్తాడంటే అవుతుందా? ఇంక చర్చిలు చాలా మంది కడుతున్నారు. లోకంలో ఉన్నాడు కూడా మరి చర్చి కట్టే పరలోకానికి పోతున్నా. మొన్న ఆయన ముస్లిం సహోదరుడు మన పాత బస్ స్టాండ్ సైడ్ ఒక చర్చి ఉంది. ఆ చర్చిలో ఒక ప్రార్థన జరిగింది. ఆయనకి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు. చక్కగా వచ్చి 2.5 లక్షలు డబ్బులు ఇచ్చినాడు. సార్ మీ చర్చిలో ఈ కార్యక్రమం 3 రోజులకు మీరు అన్నం పెట్టండి అని. ఇప్పుడు ఆయన 2.5 లక్షలు ఇచ్చినాడు కాబట్టి పరలోకం ఇచ్చాడా యేసు ప్రభు? నువ్వు 2.5 లక్షలు కాదు, ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చినా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి యేసు రక్తంలో కడగబడి ఆయన చెప్పినట్టుగా బతుకుతే పరలోకం. నువ్వు డబ్బులు ఇచ్చే పరలోకం కాదు, పని చేస్తే పరలోకం కాదు, మాస్టర్ మాట వింటే పరలోకం కాదు. నువ్వు రక్షణ పొంది యేసు రక్తంలో కడగబడి ప్రతి వారం మనలో పాల్గొందితే పరలోకం. అది లేకుండా ఇది ఒకటి చేస్తానంటే కుదరదు. దేవుడు చెప్పినట్లుగా బ్రతకడము మందసమును ప్రేమించిన వాడు. యేసు ప్రభు ఎట్లా చెప్పాడో ఏం చెప్పాడో ఆ క్రమం తప్పకూడదు. క్రమం తప్పినా కానీ చచ్చిపోయినట్టు. దేవుని సన్నిధికి రాకపోతే నువ్వు బ్రతుకుతున్నావు అనే పేరు కానీ మరణమే. నీ ఇంట్లో ప్రార్థన దేవుని సన్నిధి లేకపోతే నువ్వు జీవించుతున్నావు అనే పేరు కానీ నువ్వు మరణమే. దేవుడు చెప్పినట్లు నువ్వు బ్రతకకపోతే నువ్వు జీవించుతున్నావు అనే మాటని తప్ప ఉతుడవే. నిలువెచ్చని జీవితం, అటు ఇటు కాని జీవితం. కొంత లోకము, కొంత సంఘం, కొంత
పాపము, కొంత పరిశుద్ధత అనుకుని జీవించే జీవితం, అది మన భక్తికి చాలా నష్టం, చాలా అపాయం. మందసమును ప్రేమించే మనము ఏమండి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిని ప్రేమించాలి. నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలి. దేవుడు చెప్పినట్లు నువ్వు బ్రతకాలి. ఇప్పుడే నువ్వు నిజ క్రైస్తవుడవు, ఇప్పుడే నీకు పరలోకం. ఏమండి నేను అంటాను, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం యాత్రికులం. ఈ లోకం మనకు శాశ్వతమైనది కానే కాదు. బైబిల్ అంటుంది మనం యాత్రికులము, పరదేశులం. మన ఇల్లు ఏడుంది? పరలోకంలో ఉంది. యేసు ప్రభువు అన్నాడు, నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచనికి వెళ్తున్నాను, నేను మరలా వస్తా, నేనుండే స్థలంలో మీకు ఉండేలాగా తీసుకొని ఆడ మన కొరకు దేవుడు ఇల్లు కడుతున్నాడు. ఆ ఇంట్లో మనం ఎన్ని రోజులు ఉంటాము? యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఉంటాం. ఇంక దానికి అంతం ఉండదు. ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉంటాము? మా అంటే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ కాలంలో 70, 80 అంటే కష్టమే. 40, 30, 40కి అన్ని రోగాలు వచ్చినాయి. మొన్న నేను తాండ్రపాడులో ప్రార్థనకు పోతే ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు వచ్చినాడు. వాడు 22 సంవత్సరాలు. సార్ మా పిల్లోనికి పెళ్ళి అయితే ప్రార్థన చేశారన్నాడు. అదే అమ్మా బాగానే ఉన్నాడు కదా, ఇన్నికి ఎందుకు పెళ్ళి కాదు? నేనే చూస్తాలే అమ్మాయి నేను తొందరపడి. సార్ నువ్వు తొందరపడాక సార్ అంటుంది వాళ్ళమ్మనే. ఎందుకమ్మా అంటే మా ఊనికి షుగర్ సార్, పెళ్ళి కాకముందే షుగర్ వచ్చిందట మనకి. ఆ షుగర్ 400, 500 అంట. నాకు మొన్న 480 వచ్చింటే డాక్టర్ తిడుతున్నాడు భయంకరంగా. ఏమరా నాయన నువ్వు ఏం టెన్షన్ పెట్టుకున్నావు? 400, 500 షుగర్ అంట. అంత షుగర్ ఉన్నోనికి ఎవడమ్మాయిని ఇచ్చాడు? వాడు ఎప్పుడు పటక్కంటాడో తెలియదు. 500, 600, 700 వరకు పోయిందంటే గుండె ఆగిపోతుంది, కిడ్నీలు ఫెయిల్ అయిపోతుంది. షుగర్ అంత కాకూడదు. మనకి ఏం చేసినా కంట్రోల్ కాకుండా ఉందంట. 22 సంవత్సరాలే. కాలంలో 70 లేదు, 70, 80 లేదు, 100 లేదు, మధ్యలో. లోకంలో మనము జీవించిన కాలం యాత్ర కాలము, యాత్రికులము, పరదేశులము. మన దేశం ఇది కాదు, అది మన లోకం ఇది కాదు, అది దేవుని సన్నిధిలో ఉంది. ఆడ దేవుడు మన కొరకు ఇల్లు కడుతున్నాడు, ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. మనం అక్కడి వారం ఇక్కడి వారమో కాదు, ఆడికి ఓడికి మనం ఈడ ప్రయాణం చేస్తున్నాం, మనం యాత్ర చేస్తున్నాం. ఈ యాత్రలో నువ్వు దారి తప్పిపోయినావు అనుకో, ఆడికి చేరుకో. TV9కి రావాలంటే ఇట్లా హైవే మీద వస్తా నువ్వు కరెక్ట్ ఆ నుంచి మలుగుద్దు తిరిగి ఇట్లా వస్తే TV9కి వచ్చావు. చక్కగా వెళ్ళిపోతే చక్కగా దినదేవరపాడు దాటిన తర్వాత పోయి గాడికి పోతున్నావు అంటే TV9కి పోతున్నా సార్ అంటే కుదురుతుందా? నువ్వు ఎంత దూరం పోయినా TV9 రాదురా. ఇట్లా నువ్వు ఆడ తిరిగింటే వీడికి వస్తుంది TV9, అంతే కదా. పరలోకానికి పోయే మార్గం ఒకటి ఉంది, అదే భక్తి మార్గం. ఈ మార్గంలో నుండి నువ్వు తప్పిపోయి నేను ప్రార్థన చేసుకోను, నేను చర్చికి రాను, దేవుడు చెప్పినట్టు నేను బతకను, కానీ నేను పరలోకం పోతానంటే నీ భ్రమ. అది చక్కగా రూటుకు పోయి నువ్వు TV9కి పోతున్నట్టే. యాత్రికులము, పరలోకానికి యాత్రికులం. మన లోకం అది శాశ్వతమైనది, దాని కొరకే మనం బ్రతుకుతున్నాం. ఆడ మన పూర్వీకులు ఉన్నారు, మన పెద్దలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ఆదాము మొదలుకొని మొన్నటి దినాన వరకు చనిపోయిన భక్తులందరూ అక్కడ ఉన్నారు. పరిశుద్ధులు చేరుకున్న మంచి ఇల్లు అది కదా. నా యాత్ర ముగినంతలో వేవేల దూతలు పరిశుద్ధులందరూ పెద్దలందరితో ఉందును ఉందును ఉందును. అందుకే పయనము ఆగదు,
ఏమంట, నేను ఈడ కండు మూస్తే చాలు నాయన, నేను చక్కగా ఏడుంటా, దూతల మధ్యలో ఉంటా, పరిశుద్ధుల మధ్యలో ఉంటా, పెద్దలందరి మధ్యలో ఉంటా. అక్కడ పేతురు ఉంటాడు, యోహాను ఉంటాడు, పౌలను ఉంటాడు, అబ్రహాం ఉంటాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఉంటాడు, ఆదాము ఉంటాడు, చనిపోయిన మొగమూడి దేవదాసాయి గారు ఉంటాడు, ఏసన్న గారు ఉంటారు, మన చనిపోయిన భక్తులు ఉంటారు, అందరి మధ్యలో ఉంటాడు. అందుకే నా ప్రయాణం ఆగదు అంటాడు. ఈ ప్రయాణంలో పోతున్నప్పుడు ఎన్నో కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు. డోంట్ కేర్, ఏమన్నా రానిగా మిల్లవులే ఆడపోయిందని అప్పు వేసుకురాబులు అనుకున్నావు అని తోలు ఉన్నారు సార్. లేదు, ఏం వేసుకురావు లేదు సార్. 2 రోజులు వచ్చి రోగం పోకపోయి నాకు, ఏం వేసుకురావు లేదు సార్. 2 రోజులు వచ్చి నాకు అప్పుడు పోకపోయా అనేతోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా క్రైస్తవులే. మన కర్మ కానీ ఈ అప్పుల కోసం, రోగాల కోసం కాదు తల్లి. ఇది పోతే పోయే, లేకపోతే పెద్ద నష్టం ఏం లేదు. బట్ట ఉందా మంచిది వేసుకుంటాం, బట్ట లేకపోతే దాన్ని కుట్టేనే వేసుకుంటాం. తిండి ఉందా తింటాను, లేకపోతే నీళ్ళన్నా వేసుకునే తింటాం. ఇల్లుందా ఉంటాం, లేకపోతే ఆ చెట్టు అయినా బొగ్గులు పెట్టుకొని బతుకుతాం. ఏ కష్టమన్నా రాని ఆ యాత్రకు మాత్రం నేను పోతూనే ఉంటాను. ఇంకా దాన్ని విడిచిపెట్టే మార్గం లేదు. కొంచెం కష్టం వచ్చే, నష్టం వచ్చే, ఇబ్బంది వస్తే, కొన్ని ఇరుకులు వస్తే మనం తర్జన భర్జన అయిపోయింది. చేసుకుంటూ ఉన్నాను. తలకాయ ఈడదానికోసం కదే మనం బతకాల్సింది, ఆడదానికోసం, పరలోకంలో ఉన్న దానికోసం. ఆడికి మనం యాత్రికులం, దాని కొరకు మనం బ్రతుకుతున్నాం కదండి. గువ్వలు గూళ్ళను ఎగాయున్నట్లు శుద్ధులు తమ గృహము చేరుచుండగా, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే, చేరుట నాశయే. మన ఆశ అంతా అదే, ఆడికి చేరుకోవాలా. ఇక్కడ ఉన్న దానిల కోసం కాదు. ఇది ఉంటే దేవునికి స్తోత్రం, ఉండకపోయినా దేవునికి స్తోత్రం. దాని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. ఏమండి, ప్రభు చెప్పినట్టు నువ్వు బ్రతికితే, ప్రభు సన్నిధి నీ ఇంట్లో ఉంటే, ఏమండి, ప్రభు సన్నిధికి నువ్వు ప్రేమించి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన శరీర రక్తంలో పాల్గొంటే ఆ దివ్యమైన గృహానికి నువ్వు చేరుకుంటావు. లేకపోతే ఈడ నువ్వు సంఖ కొట్టుకోవాల్సిందే. నేను యేసు ప్రభువుని అనుకున్నాను, నేను క్రైస్తవురాలిని, నేను కూడా భక్తురాలిని అని. అడిగి పోయినాక ఎవరమ్మ నువ్వు అంటాడు యేసు ప్రభు. అదేంది ప్రభు, కలవరి టెంపుల్కి పోలేదా నేను, కానికి లేదా నేను, అది ఆడుందమ్మా అంట. విచిత్రం ఏంటంటే మన చర్చికి అడుగుపడే వాళ్ళందరూ కలవరి టెంపుల్ విశ్వాసులే. అదేమో కలవరి టెంపుల్ విశ్వాసులే దీన్ని కబ్జా చేయాలని చూసింది. వాళ్ళు కూడా క్రైస్తవులు. మన కర్మగాలి. యేసు ప్రభు నాకు అధికారం ఇచ్చింటే వీళ్ళకి అందరికీ తలలు ఇచ్చింటి పక్కన. సతీష్ కుమార్ అదే నేర్పించింటాడా? ఆడ చర్చి స్థలాలు ఉంటే ఆడ పోయి కబ్జా చేయరా మీరు పోయి అనిటాడా? సతీష్ కుమార్కి అవకాశం ఉంటే నేను అడుగుదాం అనుకుంటున్నా. చర్చిలో విశ్వాసులకు ఒకసారి చెప్తున్నాయన, ఆడబడితే ఆడ చర్చి స్థలాలు కబ్జాలు చేయని పోతున్నారు. ఆదివారం ఊగిన పోతున్నామంటే పోతున్నాం. భక్తి లేదు, పాడు లేదు, దేవుని భయం లేదు. మేము కూడా కలవట్టింపులు పోతున్నాం అని చెప్పనిక. దేవుని భయం ఉన్నోడు దేవుని స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తాడా? దేవుని భయం ఉన్నోడు దేవుని సేవకుని మీద తిరగబడతాడా? ఆడు ఊరికనే క్రైస్తవుని చెప్పుకోనికి స్టేట్మెంట్ చెప్తున్నా. కలవరి టెంపుల్లో 90% నామకార్థ క్రైస్తవులే, అటు ఇటు కానీ క్రైస్తవులే. ఎవడో ఒక 5% ఉంటారు ఆడ. కర్నూలులో ఎన్ని అరాచకాలు చేస్తున్నారో కలవరి టెంపుల్ విశ్వాసులు చూపిస్తారు. ఘోరమైన స్థితి.
పాపం ఆయన కలవరి సతీసి డబ్బులు సంపాదించుకోనిక చర్చి పెట్టినాడు. వీళ్ళేమో మేము క్రైస్తవులు అని చెప్పుకోనికి పోతున్నారంట. అంతారా పెద్ద ఉపయోగం ఏమి లేదు. ఒకవేళ మీకు బాధ కలిగిన బాధ లేదు, కానీ ఉన్న వాస్తవం. దయచేసి దాని దగ్గరికి పోవద్దండి. మీరు కూడా పాడైపోతారు ఖచ్చితంగా. గ్యారంటీగా చెప్తాను, పాడైపోతారు. వాళ్ళకు ఒక దేవుని భయం ఉండదు, దేవుని గురించిన ఒక ఆలోచన ఉండదు. వాళ్ళు ఏదో చెప్పి పిట్టకథ 4 వింటారు. అయ్యగారు బాగా చెప్పాడు అంటారు, అసలు ఏముండదండి. మనకి జాగ్రత్త. ఇది నామకార్థంగా బ్రతకడం మానేసుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే పరలోకం చేరుతాం. దేవుడు అట్టి కృప మీకు అందరికీ దయచేయను కాక. నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చెప్పినాం, అయ్యా కలవట్ టెంపుల్ విశ్వాసమైన వాళ్ళు కూడా క్రైస్తవులే, చచ్చిపోతలే, వాళ్ళే అడ్డుపడుతున్నారు. దేవునికి స్తోత్రం. అలాగున మందసాన్ని ప్రేమించే వారమై, మందస క్రమాన్ని పాటించే వారమై శ్రేష్టమైన జీవితం జీవించి పరలోకం చేరుదాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు నాయన. అవును తండ్రి, మందసము అనగా దేవుని సన్నిధి. దేవుడే యేసు ప్రభుల వారికి సాదృశ్యమై ఉన్నది. దావీదు మందసాన్ని ప్రేమించినట్టు మేము నిన్ను ప్రేమించే వారమై నీ సన్నిధికి చేరే వాళ్ళమై ఉన్నాం. నీ సన్నిధిని ప్రేమించాలి, నీ మందిరాన్ని ప్రేమించాలి, ప్రతి వారం నీ బలను నీ శరీర రక్తమును ప్రేమించాలి. రెండవదిగా మా ఇంట్లో నీ సన్నిధి లేకపోతే ప్రభావం వెళ్ళిపోతుంది నాయన. నిన్ను ప్రేమించిన వారమైతే ప్రతి ఉదయము ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన మా ఇంట్లో జరుగుతుంది. మేము ఎక్కడ ఉంటే అక్కడ నీ సన్నిధి ఉంటుంది. సన్నిధాన్ని పోగొట్టుకునే స్థితిలో మేము ఉంటాము తండ్రి. మూడవదిగా ఆ మందస క్రమమును మేము పాటించే వారం అవుతాం. ఏమైతే సెలవిచ్చావో దాని అనుసారంగా బ్రతికే వారం అవుతాం. అట్టి కృప మాకు దయచేయి తండ్రి. నీకు వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానుసారమైన జీవితం లేదేమో. ఒక మారు మనల్ని మనం పరీక్షించుకుందాం, ఒక మారు మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. నామకార్థ జీవితం జీవిస్తే అది నీకు అపాయము, నీ భక్తికి చాలా నష్టము. నువ్వు ఎలాగున్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. మధ్యాహ్న కాలం ముందు ప్రతిష్ఠించుకొని యేసు రక్తంలో కడగబడి, ప్రభువా నీ కొరకు నేను రోషంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, నేను జీవించుచున్నానన్న మాటలాగా కాకుండా నిజముగా నేను జీవించాలి నాయన. అటు కృప నాకు దయచే ప్రభు అని ఆయన పాదాలు పట్టుకొని కడగబడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితం లేదేమో. ఒక మారు మనల్ని మనం పరీక్షించుకుందాం. అంతేకాదు, గడిచిన వారంలో ఎక్కడెక్కడ ప్రభును గాయపరిచామో, ఎక్కడ ప్రభుకు ఆయాసకరంగా బ్రతికామో, ఎక్కడ ప్రభు చేయొద్దన్న పనిని చేశామో, అక్కడల్లా ఆయన పాదాలు పెట్టుకొని ఆయన రక్తంలో కడగబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మోస బ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. నీ మోస బ్రతుకు ఈ లోక ఆశల్ ఈనాటికైనా మారాలి. క్రైస్తవ పేరు కలిగేమి ఫలము, కరుణాళుడగు క్రీస్తు కడకేగవు.
క్రైస్తవ పేరు కలిగేమి ఫలము, కరుణాళుడగు క్రీస్తు కడకేగవు. కృపకాలమిదెరా క్రూరంబదేలా, ఘనరక్షకుని కృపను గమనించరా. కృపకాలమిదెరా క్రూరంబదేలా, ఘనరక్షకుని కృపను గమనించరా. నీ మోస బ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. సున్నాము కొట్టిన సమాధి వలెని ఉన్నావా యేసుని సన్నిధిలో. సున్నాము కొట్టిన సమాధి వలెని ఉన్నావా యేసుని సన్నిధిలో. సర్ప సంతానమా నరక శిక్షను తప్పించుకొనుమని ప్రభు తెల్పెను. సర్ప సంతానమా నరక శిక్షను తప్పించుకొనుమని ప్రభు తెల్పెను. నీ మోస బ్రతుకు ఈ లోకాశల్ ఈనాటికైనా మారాలి. సహోదరి సహోదరుడా, నువ్వు క్రైస్తవ పేరు కలిగి ఫలమేమీ లేదు. క్రీస్తు చెప్పినట్టు బ్రతికినప్పుడే ఫలము. నువ్వు సొన్నము కొట్టిన సమాజం వలె ఉన్నావేమో. పైకి భక్తురాలిగా భక్తుడిగా ఉంటూ లోపల నువ్వు భక్తునిగా లేవేమో. ఒకసారి నేను పరీక్షించుకో. యేసు రక్తంలో కడగబడి బల్లకై సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. దైవజనునిగా నన్ను నేను పరీక్షించుకొనుటకు కొద్ది నిమిషాలు మౌనంగా అవుతున్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడి బల్లకై సిద్ధపడాలని మీకు సమయం ఇస్తూ నేను సమయము తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనం అవుతూ ఉన్నాను. ఎవరిగానే అటు చూడక యేసు పాదాలు పట్టుకొని కడగబడదాం. మన బ్రతుకుని మార్చుకొని ప్రభు బల్లకై సిద్ధపడదాం.